సో ఇప్పుడు మెదక్ వెళ్తున్నాం మళ్ళీ, ఇక ఈరోజు లాస్ట్ అనుకుంటా మళ్ళీ ఓనిగా. ఈ ఎండలో పోవాలంటే చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్, కానీ తీసుకున్న బాధ్యతకు మనం న్యాయం చేయాలి కాబట్టి వెళ్ళడం అవుతుంది. ఈరోజు నామినేషన్ ఉంది మా ఎంపీకి సంబంధించి రఘునందన్ రావు గారిది. ఈరోజు నామినేషన్ అయిపోయిందంటే అంత దూరం ఉండదు. ఇక రోజు మా మండలంలోనే ప్రచారాలు ఉంటాయి. కానీ షూస్ శేఖర్ ఇవి వేసుకోవాలి. యువర్ విష్ ఏది నచ్చితే వేసుకో. అవి రెగ్యులర్ వేసుకోబోతున్నాయి కదా, వేసుకో. ఇవి వేసుకుంటే ఈసారి ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉన్నాయి, జర కొత్తగా కనిపిస్తుంది. అబ్బా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొత్తగా ఏది ఉంటుంది దాన్ని పుంపడం. నాకు తుడిచిపెట్టిన పడుతుంది నేనే తుడిచినందుకు తెల్ల ఉన్నాయి. రోజు వాకింగ్ పోతున్నా కదా, పొద్దుగాల వచ్చినాక క్లీన్ చేసి పెట్టినా. ఇక నేను ఇలా పోలే వాకింగ్కి, లేట్ లేచిన ఉంటాయి. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి? మళ్ళీ రాత్రి అవుతుంది. ఇక ఒకసారి బయటకు పోతున్నప్పుడు ఎప్పుడు వస్తావు అని అంటే అని అడగొద్దు. టైం చెప్పలేము రాదు. అదే అంటే అడగొద్దు. నేను టైం చెప్పిన అనుకో ఏమనిపిస్తుంది నీకు? ఆ టైంకి ఇంకా రాలేదు అనుకుంటున్నా. అదే ఇప్పుడు నేను ఎప్పుడు వస్తున్నా తెలియదు అనుకో, నా మీద హోప్స్ ఉండే. వస్తారు లేదు వస్తుంది అనుకుంటా. అది స్టార్టింగ్లో గిట్నే ఉంటుండే. స్టార్టింగ్లో అయితే మస్తు ఇబ్బంది ఉంటుండే సప్నతో. ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. కానీ ఏమైంది అనవసరంగా నన్ను అంటుండగా ముందు పోతే సప్నతోటి మస్తు బాధ ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తానా శేఖర్? నిజం చెప్పు శేఖర్. నిజానికి ఈ రాజకీయంలో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే ఈమె వల్లనే. ఒకవేళ లేడీ వచ్చింది అనుకో, కమ్యూనిటీ జెడ్పీటీసీకి ఇప్పుడు నా షర్ట్ ఐరన్ చేయాలని ఈమె చేస్తుంది, నా ప్యాంట్ ఉతకాలని ఈమెనే ఉతుకుతుంది, నా షూస్ క్లీన్ చేయాలని ఈమెనే క్లీన్ చేస్తుంది. అంటే వారానికి ఒకసారి ఉతుకుతుంది కదా క్లీన్. నా రాజకీయానికి వెనుక తోడు ఒక సక్సెస్ఫుల్ భర్త వెనుక ఒక భార్య ఉంటుంది. ఈమెనే ఆ భార్య. ఒక ఆడదాని వెనకాల ఒక మొగోడు ఉంటాడు, మొగోడు వెనకాల ఒక ఆడది ఉంటుంది. నిజంగా చెప్పు శేఖర్. అన్న అనవసరంగా నన్ను బదలం చేశాక నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తానా చెప్పు. ఇప్పుడు నిజంగా చెప్పు బాను. దగ్గర పెట్టుకో. అరే చేయదారా ఫోను? నా ఫోన్తోనే వేస్తుంది. ఎప్పుడు చేస్తా చెప్పు. 9-10 గంటలకు నైట్. ఇగో ఇప్పుడు 2 o'clockకి పోతుండు. మీటింగ్ ఒక 1.5 2 hours ఉంటుందేమో. ఆడికి పోనీకి ఒక 1 hour, ఆడి ఇంకొక 2-3 hours. మినిమం 6 వరకు అన్నా మీటింగ్ అయిపోతుందా లేదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక రాజకీయ నాయకుడు పరిచయాలతోటి ముందుగా పాపులర్ అవుతారు. ఇప్పుడు మీటింగ్ గంట సేపే పోయి వచ్చినాం అనుకో, ఆడ మనకే తెలుస్తుంది, ఇంకొకటి మనకు పరిచయం కాదు. రాజకీయంలో ఎప్పుడైనా పరిచయాలు చాలా ఇంపార్టెంట్. ఒక కన్వీనర్లో, కో కన్వీనర్లో, అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్లో, లేకపోతే మండల కోఆర్డినేటర్లో, లేకపోతే అసెంబ్లీ కన్వీనర్లో, కో కన్వీనర్లో, వీళ్ళందరితో పరిచయం ఉంటే రేపటికి ఎందుకు అంటే పార్టీలో నాకున్న విలువ ఉంది కాబట్టి, నేను యాక్టివ్గా ఉంటా కాబట్టి, ఇవన్నీ నాకు తెలుసు. నేను ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన కాబట్టి వీళ్ళందరితో పరిచయాలు పెంచుకుంటే రేపటికి వచ్చి ఏమైనా పదవులు ఉంటే అరే పలానా స్వామి మంచి పని చేస్తారో, మంచిగా యాక్టింగ్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళకు ఒక కన్ను ఉంటుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రాజకీయంలో పరిచయాలు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పని ఎంత తక్కువ ఉన్నా కూడా పరిచయాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. పదవులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఇప్పుడు నాకు ఈ పదవి రాని కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పరిచయాలే. లేకపోతే డైరెక్ట్ పోతే యూత్ అధ్యక్షుడు ఎవరైనా ఇస్తారా? దాని తర్వాత జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఉన్న బాధ్యతలు, మండల బాధ్యతలు మొత్తం నా మీదనే ఉంటాయి. ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాల్సి వస్తుంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ షేరింగ్ కావచ్చు. 35 బూతులకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేనే ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా వచ్చినా నేనే చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ప్రచారం కూడా మా హ్యాండ్ఓవర్లోనే జరుగుతుంటాయి. ఇవన్నీ మాకే. టైం అవుతుంది, పోయి. బాయ్ ఫ్రెండ్స్. అది నా ఖర్చు సప్న. రోకల్ బండదే రోల్ దగ్గర నన్ను ఎత్తుకో అన్నట్టుంది. అది కూడా పట్టుకొని పోవచ్చు. చూసిరా నాన్న పాప స్కూల్కి వచ్చిందో లేదో, ఇగో ఈ కనకమరాలు మొక్కలు తీసి ఇగో బాటిల్ వేస్తుంది. చేసే పనులు ఇట్లుంటాయి. బాటిల్కి మొక్కలు అనుకుతాయేమో. సాయంత్రానికి వద్దకు మటన్ తినాలనిపిస్తుందట, చెల్లెకి మటన్ తినాలనిపిస్తుందట. నాన్ వెజ్ చాలా రోజులు అవుతుంది. కానీ నిజంగా వాళ్ళిద్దరు మందం ఒక 1 కిలో తీసుకురా. అంటే శీర్ష కూడా 1/2 కిలో 1/4 కిలో ఏం సరిపోతా? వాళ్ళ ముగ్గురికి. నువ్వు తినొద్దు మటన్, నాన్న పెట్టక నాకు కూడా పెట్టకు. ముగ్గురే తింటారు. ఓకే. ఈరోజు సాయంత్రం మార్కెట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాయంత్రం 6 గంటలకు పోచమ్మ చేతి వంట ఛానల్ వీడియో రిలీజ్ అవుతుంది. ఇట్లా పోయేటప్పుడు ఆగమని చేయొద్దా, నిమ్మలంగా పోవాలి. టైం అవుతుంది కరెక్ట్. ఆ టైంకి బయలుదేరాలని తెలుసు, కానీ టైం అయ్యేదాకాడికి వెళ్తున్నాడు. నీ గొంతు లోపలికి పోతుంది. నా గొంతు ఇట్లా పోతుంది ఎందుకేమో. చెల్లెకి ఇట్లా ఇష్టం నా గొంతు ఇట్లా రావాలి. నా అయితే బిగ్ బాస్ వాయిస్ లాగా వస్తుంది. నాది నా బిగ్ బాస్ కూడా వస్తుంది. సరే నువ్వు వండి ముందు.
ఎట్లా పోతారా కార్ అవుతారా పడి అక్కడ బయటికి రైట్ రైట్ బాయ్ వాడు బయటికి వెళ్తుండు క్రియాన్స్ బాయ్ అంటే ఏం చేస్తున్నావు నాని కుడుతున్నావు మళ్ళా ఏయ్ నువ్వు కుట్లేయి ఇప్పు ఆపరేషన్ చేయి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నాని నువ్వు వచ్చేసి 5:10 అవుతుంది వీళ్ళు ఎగ్జాక్ట్గా 5 o'clock పోదామని చెప్పారు మార్కెట్కి టైం ఎంత అవుతుంది సిరిచా 5:10 మరి ఎప్పుడు వెళ్తారు పోదాం అయిపోయింది అగో నాన్నగారు జుట్లు వేసుకుని నువ్వు నాన్న పాప కూడా వస్తుందా ఇక ఆమె ఉంటుంది ఒక్కతే ఏ నాని నువ్వు వద్దురా ఆ? నువ్వు వద్దు ఇగో నేను మమ్మీ పిండి వేసి వచ్చాం సరేనా నువ్వు అత్తింటికానే ఉండరు ఏ ఒక్కసారి నాన్న సరేనా నీకు బాల్ తీసుకొస్తా ఒకటి వద్దు హోంవర్క్ చేసుకున్నావు ఏంటో వద్దామే ఆమె ఇప్పుడు హోంవర్క్ చేయకుంటున్నాను దెబ్బలన్నా పడుతుంది కానీ ఇంటికాడ పడుతుంది. అట్లా అయింది ఆమె మస్తు మొండి అవుతుంది అమ్మ తల్లి పాప నీ గొంతు బాగుంది వద్దు నిజంగా నా గొంతు దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే నీకు మస్తు ఉంటుంది తెలుసా గొంతు చెల్లా అది గొంతులు వస్తుంది తెలుసా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది కానీ అట్నే బాగుంటుంది మరి వెరైటీ ఉంటుంది ఆ మిమిక్రీ అనేది నువ్వు ఎంత ట్రై చేసినా రాదు సరిదైనప్పుడు మాత్రమే వస్తుంది అప్పుడు వస్తుంది ఇలాంటి గొంతు అయిపోయిందా ఇప్పుడు పా నేను రెడీ శిరీష చలో ఎవరెవరు పోదాం నువ్వు నేను శిరీష నాన్నగాడు చల్ మరి నాయన వస్తాడు నాయన వస్తే చెల్లొక్క ఇంటికాడ ఉంటుంది సరే చలో నీ ఫోన్ చేయన్నావా తీసుకురా క్రియాన్ చూడొస్తుందా క్రియాన్స్ డ్రెస్ చేంజ్ చేసి రారా నీది అప్పుడే ఆ? అయ్యో పాప నీ తాగాల బయటకు పోయేటప్పుడు మార్కెట్ ఏం స్టార్ట్ కాలేనట్టుంది కానీ ఇంకా ఈ టైం స్టార్ట్ కాదు మెల్ల 6 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దొరికినాయి అనుకో కూరగాయలు ఫ్రెష్ ఉంటాయి తొందర వేసుకొని తొందర వచ్చేసారు అవుతాయి 4:30కే స్టార్ట్ అవుతుంది 4:30కే కానీ జనాలు ఎక్కువ రాలే కదా టైం పడుతుండొచ్చు ఏమైందిరా చేపలా సరే పోతావు నువ్వు పోతావా మార్కెట్కి పోతావా కార్లో వస్తావా మా ఎంబడి పో మరి పో అలా ఎంబడు పోనా నువ్వు పోరా అలా ఎంబడు జాగ్రత్త వద్దునే తొందరగా రా నేను ఇన్నో ఉంటా నాకు ఫోన్ చేయరు మళ్ళీ ఒకసారి నేను డీజిల్ ఉడుచుకుని వచ్చేస్తా చెప్పులు కావాలా ఎవరికి చెప్పులు చేంజ్ లేవు చేంజ్ కోసం తీసుకోమ్మా నాన్నగానికి ఈమె సైజు మార్కెట్ అయిపోయినట్టుంది ఇప్పుడే బయటకు వెళ్ళారు నాన్నపాప మళ్ళీ ఏడుస్తుందంటే ఏదో ఇప్పిలే నాకు గెలిచి ఆమెకు సరే ఎందుకు ఏడుస్తుంది ఆమె ఐస్ క్రీమ్ కావాలట్నా సరే ఈయన పెట్టుకోకపోయారు వెనకనే పెడతారా సరే మళ్ళీ ఏదో కమ్మ దిమ్మలు పోయినాయట మళ్ళీ బంగారం షాప్లో పోయిన ములుక్కి వస్తే వాళ్ళ కథం ఏదో ఒక పని తల్లుతా ఉన్నది వీళ్ళకైతే అసలు అయిపోయిందా ఇది మంచిగా పెట్టలేము ఆయన కమ్మ దిమ్మ మరి ఇప్పుడు వచ్చిందా లేదా శీల పడతలేదు మళ్ళీ అవసరమైన దగ్గర పోయి మంచిగా వేయించుకొని శీల తీసుకోవాలి ఇప్పుడు ఏమంటుండు మరి ఆ? ఇప్పుడు ఏమంటుండు ఇది లోపల ఇట్లా స్ప్రింగ్ లా ఇట్లా వస్తుంది కదా థ్రెడ్ థ్రెడ్ అది లేదమ్మా అని చెప్పేసి అంటుంది మరి వచ్చేసారు ఏ శీల పెట్టిన వస్తలే తీసుకో నువ్వే ఎక్కురు మరి ఇది ఇచ్చేట వస్తారు ఆయన చెల్లగుడేరే వాళ్ళు షాపింగ్ పోయారు వాళ్ళు సరే టైం వచ్చేసి 7 కాబోతుంది మేము 5:30కి పోయినాము ఇప్పుడు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది వచ్చి రాగానే వీళ్ళన్ని కూరగాయలు మొత్తం బయట వరుసుకొని ఏం చేస్తున్నావు చదువుతున్నా అయితే మొన్న డబ్బాలు పంపించారు కదా ఆ డబ్బాలలో కూరగాయలు పెట్టుకోమని చెప్పారు అట్నే పెడతారా ఇంకే ఇంతే కదా కాకపోతే ఇంట్లో కావాలని ఏందేమో కుచ్చి పెడతాము ఇంట్లో అయితే కొంచెం నీట్గా చదివి పెట్టుకో మరి ఇదే బెటర్గా ఇంకా డబ్బా పెట్టుకున్నా కానీ నీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగా నీట్గా కనబడుతుంది ఇంకా ఈజీగా అందుకని చెప్పేసి ఇంట్లోనే పెడుతున్నా ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ డబ్బాలు అంటారు ఫ్రిడ్జ్ డబ్బాలు అంటే రైట్ అలాంటిది అనుకో ఇక మనకైతే తెలియదు స్టార్టింగ్ రాగానే నాకు అర్థం కాలే అదేంటి ఈ జాలి ఈ జాలి ఇవేమో ఇప్పుడు ఏమన్నా వాటర్ ఉన్నాయి అనుకో ఇప్పుడు మనం కొన్ని కూరగాయలు కడిగి ఎక్స్ట్రా అయినాయి అని చెప్పి తీసి పెడతాం చూసినావా ఈ వీటి మీద ఇట్లా పెడితే ఈ వాటర్ అనేవి డబ్బాలో పడతాయి అంట కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి
ఆహా, అంటే డైరెక్ట్ వాటర్ అనేది దానికి కూరగాయలు ఉండకుండా కింద ఇలా ఈ డబ్బాలో వాడిపోతాయి. ఆహా. మొన్ననే పెడదాం అనుకున్నాం కానీ మొన్న ఒక కూరగాయకి ఏం పెట్టాలని చెప్పేసి పెట్టాలి. ఇట్లా మార్కెట్ చేసుకొచ్చినప్పుడు పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి పెట్టాలి. రైట్. ఇప్పుడు మార్కెట్ చేసుకొని వచ్చినాం, మన ఫ్రిడ్జ్లో కొత్త కూరగాయ డబ్బాలు అన్నీ పెడుతున్నాం. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయిందా? ఖాళీ ఏం లేవు కూరగాయలు, అన్నీ అయిపోయినాయి. ఆకుకూరలు బాగా తెచ్చినట్టు. ఏం తీసుకురాలి, అది పుంటి కూర ఒకటి, పుదీనా ఒక 5 రూపీస్ తీయమంటే ఇంతగానం ఇచ్చింది. పుదీనా మన దగ్గర లేకనా? ఏడుంది తీయ మొత్తం ఎండిపోలే. వెళ్ళిపోయింది బయట. ఇది వీకేసి ఇల్లు ఒకటి పెట్టాలి, ఇల్లు ఒకటి పెడితే పుదీనా వస్తుంది. అవునవును. నిజంగా ఎండలంటే బీభత్సంగా కూడా. నేను ఈరోజు నిన్న చూసిన ఎండలంటే నేను షూటింగ్ అయిపోయినాక నేను ఇప్పటికీ 4 సార్లు వేసిన ఈ డబ్బాలా 4 సార్లు వస్తా ఉన్నా. ఎవరు కిరియాంచా? ఏ కిరియాంచి ఇది మోహన్ కానీ ఆడపిల్లలకైనా మంచిగా ఉంది. డ్రెస్లో మరి రోజు ఇంకి ఏం కాదు. నాన్న పాపకు ప్యాంట్ షర్ట్ వేసి ఇది డ్రెస్లు వేసి లేదా ఆడపిల్ల మనకుంది. ఆడపిల్ల లేని వాళ్ళు అట్లా వేసుకొని మురవాలి కానీ మనకు ఉన్నారుగా. సౌండ్ ఆవో మళ్ళీ ఊరికి వచ్చినది. ఆయన కళ్ళ అది అది అనిపిస్తుంది, ఇట్లా కొడుతుంటే టక్క టక్క సప్పుడు మంచిగా వస్తుంది, మంచిగా అనిపిస్తున్నట్టు ఉంది. కొత్తిమీర అది కూరగాయల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి ఎండాకాలం. మరి ఎండాకాలం చాలా మటుకు మస్తు రేట్లు పెరగాలి అసలు. అమ్మో అరే తింటారా రే తీయది ఇది సేపేట కరకరమంటుంది అది నువ్వు అట్లా అంటుంటే. అని పల్లెలుగా అరే చూసినావా ఆడుకొని తీకోసేపు. నిజంగా ఈ ఐడియా అయితే చాలా సూపర్ ఉంది వదినే. ఇది చూడు ఒకటి పెట్టుకుంటే ఏమేమి కూరలు ఉన్నాయో తెలిసిపోతే మనకు. కవర్లో మూట పెడితేనే మనకు అర్థం కాదు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే. ఇప్పుడు ఇదే తెలిసిపోతుంది. బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బీనస్కాయలు, అది చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి ఏది ఉన్నా కానీ ఈజీగా తెలిసిపోతుంది. ఎన్ని డబ్బాలు ఉన్నాయి మరి? ఇవి 3, 4, 5, 6 ఉన్నాయి. ఇవేనా ఇంకొన్ని ఎక్స్ట్రా? 6 అంతే. 6 వచ్చినాయి. 6 కూరగాయలు వారానికి కదా. ఏం కాదు, ఎవరికైనా సేమ్ అంతే ఉంటుంది. కానీ ఐడియా బాగుంది అసలు. మనకి ఇట్లుంటే తెలియదు మనకు అసలు తెలియదు. మనం అంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికాడ చూసిన, మమ్మీ వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఇట్లా గిన్నెలు పెట్టకుండా ఇంత పెద్ద ఇంత డబ్బాలు ఇచ్చారు. పిండి పోసి పెట్టేందుకు కూడా డబ్బాలు ఇచ్చారు అప్పట్లో. ఫ్రిడ్జ్కే వచ్చినాయి. గిన్నెలు పెట్టొద్దని చెప్పేసి అట్లా ఇచ్చారు. కానీ మన ఆడోళ్ళం ఏం చేస్తాం, డబ్బాలలో ఎందుకు పెడతారని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టు. నీకేమవుతుంది? ఫ్రిడ్జ్ లో పెడతావు కదా, ఎడ పెడితే ఏముంది? జ్యోతి తీసుకుంటుంది. నువ్వు తీసుకున్నాక మా గుడికి కాదు, ఆ జ్యోతి తీసుకున్నాక ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంది అనుకో, అప్పుడు మనం కూడా తీసుకుందాం. అప్పటి వరకు అయితే ఇవే వాడదాం. నేను కొనే లోపు ఇవి మంచిగా ఉన్నాయి అనుకో, నేను కూడా ఇవే తీసుకుంటా. వీటికి ఏమవుతుంది జ్యోతికి? వీటికి ఏం కాదు, మంచిగానే ఉంటాయి. కానీ ఇట్లా కవర్లలో పెట్టుకున్నా కానీ ఉంటుంది. కాకపోతే మన ఫ్రిడ్జ్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది అంతే. కానీ అరే అవును, అది ఎక్కువ కూల్ అవుతుంది కదా, ఇట్లా అవుతుంది. కానీ అది ఏ రేంజ్ పెట్టినా వాటర్ కరెక్ట్ కాస్తానండి. అది అత్తగారింటికి పోయే టైం అయింది. ఎన్ని రోజులు అమ్మగారి? 10 ఏళ్ళు కాలేదు జ్యోతి. నా పెళ్ళికి ముందు తీసుకున్నారు, 1 ఇయర్ ముందు అంతే. 8 ఇయర్స్ అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉందా? 2 సంవత్సరాలు అట్లనే మమ్మల్ని నేర్పిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? పిండి కలుపుతున్నావు. దేనికి? జొన్న రొట్టెగా? ఇట్లా ప్లాస్టిక్ టబ్బులు వాడొద్దట. మరి మీరు కమెంట్ చేసారు, మీరు అన్నీ చేస్తారు. బియ్యం అనే కడుగుతారు, అవి ఏమంటారు బియ్యం నానబెడతాం అంతే. టిఫిన్లకు ఏమో నానబెడతారు పప్పులు. అవును, చాలా మంది కూడా చెప్పారు అట్లా పెట్టొద్దంట. ఇప్పటి నుంచి ఇది వాడకూడదు. ఇది జస్ట్ ఏంటంటే కూరగాయలు కట్ చేసుకొని కానీ దేనికైనా వాడదు. కూరగాయలే కట్ చేస్తాం కానీ నార్మల్ గా ఉంది అని చెప్పి తీసుకొచ్చిన. వాడదు ప్లాస్టిక్ అసలు అట్లా వాడదు. నెక్స్ట్ టైం ఇలా కలప ఉంది, కాకపోతే అలా ఇగో ఇవి ఉంది అని చెప్పి ఏదైనప్పటికీ సరేనా? సరే, చెప్పింది మనం ఫాలో అవ్వాలి కదా. సరే, మన మంచి కోసమే కదా. పప్ప కావాలి రొట్టె పప్పకేనా? రైట్. ఎందుకు ఉబ్బరిస్తున్నా జ్యోతి? ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాడు నిజంగా అసలు. అయిపోతాయి మరి ఇవన్నీ అయిపోయింది. పచ్చిమిరపకాయలు తొడమల్లి ఆల్రెడీ పచ్చిమిరపకాయ డబ్బు ఉంది, అదే డబ్బాలో పెట్టి అదే డబ్బాలు వేసి పెట్టేసారు. ఎలా జ్యోతి ఇప్పుడు వండుతురా? ఇప్పుడు ఏం కూర వండుతారు అదే? ఇప్పుడు మటన్ మీకు మాత్రమే, మరి మాకు మీకు దొండకాయ పెసరపప్పు ఉంది సరిపోతుందా? రైట్, డన్ 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 డన్. కానీ అయితే అరే క్రియాంశులో సదరం అంటున్నావు వద్దంటున్నావు? ఏమో గలకం జోరిండు.
ఆయనకి ఫ్రిడ్జ్ డోర్ తీస్తే సంతోషం. ఎందుకు ఇలా ఏముంటుందని? ఎప్పుడు వీడికి రానియం కదా, అసలు ఈ డోర్ ఓపెన్ చేయము, ఇలా వస్తువులు ముట్టనీయం, ఏం చేయం. కొత్తగా అనిపిస్తుంది ఆయనకి ఎప్పుడు తీసినప్పుడు. ఏదో తీసినప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు, ఏదో ఒక మసాలా డబ్బా వస్తాడు. క్రియాన్స్ వద్దులు ఇట్రా బేట చల్ల ఉంటుంది అట్లా కొనియదు, సరిదవుతుంది మళ్ళా. దా బయటికి రా. లేవు నాన్న, అబ్బా మస్తు పడుతున్నాయి. ఇలా డబ్బాలు సెట్ అయినా మంచిగా అయిపోయినాయి. వా నీట్గా ఉన్నాయి. ఇట్లా పైన కూడా గిన్నెలు పెట్టకుండా మొత్తం అవే పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా బుక్ చేసుకోవాలి మనం కూడా. ఇక అంటే తెలిసినాయి కదా యారు, ఇంకో కార్ బుక్ చేసుకుంటే మనకు సరిపోతాయి, సెట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ కూరగాయలు ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది చూడడానికి. అబ్బా 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 ఇష్టపెట్టి నువ్వు తొందర డోర్ పెడితేనే అవుతుంది నుంచి, లేకపోతే వెళ్ళడా నుంచి. ఓ వంటకాడికి వచ్చేసారు అప్పుడే. ఏమేం చేస్తారు అలా వంట? మటన్, అయ్యి మటన్, ఇంకా చపాతీలా మటన్, చపాతీలు, అన్నం, రైస్ పెట్టిరా? పెట్టేసిన రైస్. ఇప్పుడు చపాతీలు దాల్స్తే అయిపోయినట్టనా? చపాతీలు దాల్స్తే అయిపోయినట్టు. గిన్నెలు చదరాలి, ఆడ కూరగాయలు అవి కూరగాయలు అయిపోయింది. అవి కొంచెం ఆకుకూరలు ఉన్నాయి, ఏరేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అయిపోతుంది. ఇక ఇంకొంచెం పని ఉంది. తినేసినా ఉబ్బరిస్తుందా? చాలా నాకు చెమటలు ఎక్కువ. అసలు ఈ ఇయర్ నిజంగా ఎంత ఘోరంగా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంట్లో కూడా చేస్తుంది సమ్మర్. ఈ ఇల్లు ఉన్న ఇట్లా అంటే రేకులు ఇల్లు అమ్మ, రేకులు అంటావా? నేను పైన రేకుల మీద పోయినా, పైన ఎడిటింగ్ రూమ్ లో పోతే ఎంత ఘోరం ఉందో తెలుసా సిచ్యువేషన్. వాళ్ళు ఎట్లుంటుండొచ్చు ఇంకా చాలా అంటే ఇట్లా. ఇప్పుడు కూలింగ్ పెయింట్ వేస్తారు, అత్తమ్మ వాళ్ళు వేసారు కదా. ఎవరు కూలింగ్ పెయింట్ వేసారు మొన్న? ఎవరు? అత్తమ్మ వాళ్ళు. అంటే అట్లా వేసుకుంటే కొంచెం కూల్గా ఉంటది, కానీ చలికాలంలో ఇంకా కూల్గా ఉంటది అంటారు. ఏం కూలింగ్ పెయింట్ వేసుకుంటున్నా? ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు. ఉంటది, మా ఇంటికాడ ఒకరు వేసుకోరు అట్లా గుర్తుంది. అంటే చల్ల ఉంటది నిజంగానే ఉంటది, కానీ చలికాలంలో కూడా ఇంకా చల్లగా ఉంటది. ఇదే మంచిగా ఉంది, బానే ఉంటది.